మంచి సంబంధం వస్తే మీరు కన్విన్స్ చేసి తనని ఒప్పించకుండా తనని మిస్గైడ్ చేశారు. నువ్వు మాట్లాడేది ఎన్ఆర్ఐ సంబంధం గురించా? అవును, నేను గౌతమ్ ఇంకా చాలా సంబంధాలు చూస్తున్నాం. మీరు అనుకున్నట్టుగా జరగదు. ప్రణవి పెళ్లి చేసి తీరుతాం. నేనింకా ఫోర్జరీ విషయం ఇందేమో అనుకున్నాను. సరే, మనం అనుకుని చేద్దాం పద. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. ఈరోజు వంట ఏం చేయమంటావు? ఎంత పొగరు, కనీసం అత్తయ్య అని కూడా పిలవట్లేదు. పాపం ప్రణవి పెళ్లి గురించి బెంగ పెట్టుకున్నారేమో. అయ్యో, ఆ బాధ్యత నాది పిన్ని, మీరేం వరి అవ్వకండి. నువ్వుండగా నాకేంటి భయం? చూడు కల్పన, ఈరోజు వంట ఏం చేయాలో చెప్తాను విను. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా వెజ్ లో పప్పు, సాంబారు, రసం, ఆకుకూర పప్పు, ఇలా 4 ఐటెంలు చేయి. బెల్లం పాయసం మాత్రం మర్చిపోకు, నాకు అది చాలా ఇష్టం. ఎవరు తినడానికి లిస్ట్ చెప్తున్నారు? అదేంటి, మన కోసమే. రోజు నేనే కదా ఏం వండాలో చెప్తాను, కొత్తగా అడుగుతున్నావేంటి? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ ఇంట్లో అధికారం పెత్తనమంతా మామయ్య మిథున వదిన కప్పచెప్పారు, మర్చిపోయారా? అయినా నేను మిమ్మల్ని అడగలేదే, అడిగింది మిథున వదినని. కల్పన, ఎవరు చెప్తే ఏంటి? లేదు 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 లేదు, నువ్వలా చెప్తే మామయ్య గారిని అవమానించినట్టు. ఈ ఇంట్లో గుండు శుద్ధి కావాలన్నా నీదే ఫైనల్ డిసిషన్, లేదంటే నేను ఒప్పుకోనదినా. అవును కదా అత్తయ్య గారు? ఇప్పుడు తినే తిండి మీద గొడవెందుకు? మిథున నేను వేరు వేరు కాదు, మా ఇద్దరిది ఒకే మాట. ఈ రోజు నుంచి తనేం చెప్తే నువ్వు అలాగే చెయ్యి. వదినా, ఇన్ని రోజులు నన్ను కిచెన్లోకి వచ్చి విసిగించింది. చివరి నిమిషంలో వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అని చిరాకు పెట్టింది. నీకు కూడా తెలుసు కదా వదినా. అందుకే ఈ రోజు నుంచి నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. ఎవరికి ఏం కావాలో తెలుసుకో, ఎవరికి ఏది ఇష్టమో కనుక్కో. ఫైనల్ గా వంట ఏం చేయాలో నీ ఇష్టం. అది కూడా నువ్వే చెప్పాలి కదా. అయ్యో, ఇంక నేను చెప్పను. కిచెన్ బాధ్యత నీదే. థ్యాంక్ యూ వదినా. ఇప్పుడు చూడు వంటలు ఎలా చేస్తాను, ఇక రోజు ఫుడ్ ఫెస్టివల్లే. గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు. ఏంటి డిస్కషన్? ఏం లేదు కానీ, ఆఫీస్కి వెళ్తున్నారు కదా, దారిలో నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేయండి. సడన్ గా టెంపుల్ ప్రోగ్రామ్ ఏంటి? ప్రణవికి మంచి సంబంధం దొరకాలని దేవుడికి మొక్కుకోవడానికి వెళ్తున్నాను. ఓహ్, ఓకే. ఇంట్లో 2 కార్లు ఖాళీగానే ఉన్నాయి కదా వదినా. ఎందుకు పెట్రోల్ దండగా, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేస్తాను. కల్పన, గమనించావా మిథున టాలెంట్? అబ్జర్వ్ చేస్తున్నాను అన్నయ్య. టాలెంట్ ఏంటి, అబ్జర్వేషన్ ఏంటి? శ్రీమతి గారు పొదుపు చేస్తున్నారు. దుబారా చేయకుండా ఇంటి పెత్తనం అంటే ఇలాగే ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ వదినా. చాలు చాలు, ఇద్దరు కలిసి నన్ను మోసేయకండి. పదండి. బాయ్ కల్పన. ఓం నమః శివాయ. 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 प्रणो देवी सरस्वती वाजे वीरवाजनिवती धीना मित्रियोतु
పంతులు గారు ఈ రోజుతో నా మొక్కు పూర్తయింది. శుభం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. ఖచ్చితంగా నా పెళ్ళవుతుందని నమ్మకం వచ్చింది. ఈ కాలంలో మంచి భార్య రావాలని 101 రోజు 101 పొర్లు దండాలు చేసిన మొట్టమొదటి అబ్బాయిని నిన్నే చూస్తున్నాను బాబు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం రాజాదిరాజాయ ప్రసహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పంతులు గారు, అమ్మా. ఏంటి ఆ అబ్బాయి గురించి మీరు చెప్పింది నిజమా? అవునమ్మా, చాలా మంచి కుర్రాడు. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చటం లేదట. చివరికి దేవుడి మీద భారం వేశాడు. ఓం ప్రణవదేవి సరస్వతీవాజే విర్వాజినిమతి ధీనా మిత్రయువతు. స్వామి, ప్రణవి పెళ్లి చేయాలన్న నా సంకల్పం ఫలించేలా చూడు స్వామి. నమస్సమస్తభూతానాం ఆదిభూతాయ భూకృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరువేక్ష. సారీ అండి. ప్రసాదం తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేను మీకోసమే చూస్తున్నానండి. మీకు ప్రసాదం ఇద్దామనే వచ్చాను. అయ్యో, మీకు అభ్యంతరం లేకపోతే మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? షూర్. మీ పేరు? ఫ్రెండ్స్ ఏమో పెళ్లిగాని ప్రసాదం అంటారు, అందరూ సాఫ్ట్వేర్ ప్రసాద్ అంటారు. హో, ఆ, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా? అవును, సాఫ్ట్వేర్ కంపెనీయే ఉంది. ఈ కాలం అబ్బాయిలు మంచి భార్య రావాలని వ్రతాలు పూజలు చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎవరూ చేయరు, బట్ నేను చేస్తాను. అదే సంథింగ్ డిఫరెంట్. మ్మ్. ఆ, మీకు ఏమైనా పెళ్లి దోషం ఉందా? హలో మేడం, నాకు అలాంటివేం లేవు. పర్ఫెక్ట్ జాతకం. చాలా సంబంధాలు చూశాను, కానీ అమ్మాయిలు నచ్చట్లేదు. వాళ్ళు అందంగా లేరా? అద్భుతమైన అందగత్తెల్ని చూశాను. ఆ, మరెందుకు నచ్చలేదు? చూడండి, నా కాబోయే భార్యలో నేను చూసేది అందం, ఆస్తి, ఐశ్వర్యం కాదు, ప్రేమ. ప్రేమించే గుణం. పిచ్చిగా ప్రేమించాలి. 100 జన్మల ప్రేమ ఒకే జన్మలో ఇవ్వాలి. ఆ ప్రేమలో మునిగిపోవాలి. ప్రేమ వర్షంలో తడిసిపోవాలి. మ్మ్. నిజంగా మీరు సంథింగ్ డిఫరెంట్. ప్రేమించే భార్య కావాలన్న మీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ రెస్పెక్ట్ యూ ప్రసాద్ గారు.